హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనము 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉందనుకోండి, ఆ కామన్ రూట్ని మనము ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ax square plus bx plus c is a quadratic equation, then quadratic equation whose roots are reciprocal of roots of f of x is f of 1 by x is equals to 0. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని మీకు అనిపిస్తే నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది. సో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట. ఓకే, దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఊస్ రూట్స్ ఆర్ అంటే ఏమంటున్నాడు, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతుండు. ఓకే, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతుండు, దాని యొక్క రూట్స్ ఎట్లున్నాయంటే సి then quadratic equation whose roots are reciprocal of roots of f of x అంట. అంటే మనకు ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి చెప్తుండు మనోడు, అండ్ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతున్నాయో అవి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్ అంట. ఓకే, ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్ అంట. అర్థం కాలేదు, వెయిట్. ఇప్పుడు చూడండి, నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, మనకి 2 రూట్స్ ఉంటాయి కదా. ఆ 2 రూట్స్ ఆల్ఫా కామా బీటా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎట్లున్నాయంటే చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఊజ్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దీని యొక్క రూట్స్ అనేటివి ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్ ఉన్నాయంట. సో ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్కి రెసిప్రోకల్ అంట. అంటే మనకు అప్పుడు దీని రూట్స్ ఏమైపోతాయి, సింపుల్గా దీ రూట్స్ యొక్క రెసిప్రోకల్ అంట. సో మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటివంటే ఈ రూట్స్ ఉన్నాయి, దానికి రెసిప్రోకల్ అనమాట. ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్గా ఈ జీ ఆఫ్ ఎక్స్ ఎట్లా కనుక్కుంటామంటే ఎఫ్ ఆఫ్ 1 by x చేస్తే సరిపోతుంది. క్లియర్గా అర్థమైందా? ఈ జీ ఆఫ్ ఎక్స్ని ఎట్లా కనుక్కుంటామంటే ఎఫ్ ఆఫ్ 1 by x చేస్తే సరిపోతుంది. అట్లెట్లా అవుతుంది, మాకు ప్రూఫ్ కావాలి, ఇది కరెక్టో లేదో తెలుసుకోవాలంటే సింపుల్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఓకే, ఇది మనం ఫర్ టైం బీయింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం దీన్ని. ఇప్పుడు దీని రూట్స్ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటాం, సింపుల్ ఫ్యాక్టరైజేషన్ చేసి. ఓకే, ఈ ఫ్యాక్టరైజేషన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం వేరేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి కాబట్టి. సో నేను స్కిప్ చేస్తున్నాను అనమాట. చలో, నాకేమొచ్చినాయి ఇప్పుడు, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏమున్నాయి నాకు, -4, -3. సో ఇప్పుడు నేను ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటున్నా. ఓకే, ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటున్నా. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏముంటాయి చూడండి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏమున్నాయి, రెసిప్రోకల్ ఆఫ్ దిస్ రూట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి రూట్స్ ఏమొచ్చినాయి ఈక్వేషన్కి, -4, -3 కాబట్టి ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏమవుతాయి అంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ రూట్స్ అనమాట. ఓకే, మనకి ఇచ్చిన కండిషన్ అది. సో ఇప్పుడు మనకి రూట్స్ ఉన్నాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. ఎట్లా కనుక్కుంటాము, సింపుల్, ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, x మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. చలో, ఎక్స్ మైనస్ ఆఫ్ -1/4 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ -1/3. చూడండి, ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1/4 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1/3. సో దీన్ని సాల్వ్ చేయండి.
ప్రశాంతంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1/3 x/3, 1/4 ఇంటూ ఎక్స్ బై 4 ప్లస్ 1/4 ఇంటూ 1/3 1/12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. మనకి ఏమొస్తుంది, మొత్తం ఎల్సిఎం మనకి ఎంత 12 వస్తుంది అనమాట. 12 3 4 12 ఉంది కాబట్టి 12 ఎల్సిఎం వస్తుంది. చేయమంటే చేస్తా. 4 12 3 1 4 4 4 1 సో 3 4 12. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 12x² ప్లస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎంత మల్టిప్లై అయ్యాలి 4. సో మీది కూడా 4 మల్టిప్లై చేస్తే 4x ప్లస్ ఇక్కడ 3 కాబట్టి 3x ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. సో మొత్తం సాల్వ్ చేస్తే ఈ 12 అటు వెళ్తే ఏమవుతుంది 0. ఒక్క నిమిషం మీకు కనిపిస్తుందా? చలో ఈ 12 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 12 ఇంటూ 0 0. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 12x² ప్లస్ 4x ప్లస్ 3x ఎంత 7x కదా ప్లస్ 1 ఇది ఈక్వల్స్ టు 0. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేసినాము, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాము, దాని రూట్స్ కనుక్కున్నాము. అండ్ మనం ఇంకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి, దాని రూట్స్ ఎట్లుంటాయి, ఈ రూట్స్కి రెసిప్రోకల్ ఉంటాయి. కానీ నేను ఇక్కడ f(1/x) పెట్టలేదు. నేను మనకి తెలిసిన ఫార్ములా తోటి సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫర్ టైం బీయింగ్ ఇప్పుడు నేను ఆ ఫార్ములా పెడుతున్నా, f(1/x) అనేది పెడుతున్నా, f(1/x) అనేది పెడుతున్నా. చూడండి ఇది రబ్ చేస్తున్నా, ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా, g(x). సో మనం ఫస్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం, మన వేలో కనుక్కున్నాం. ఏం చేసినాము, రూట్స్ కనుక్కున్న తర్వాత ఆ రూట్స్ని రెసిప్రోకల్ చేసి ఒక ఫార్ములా యూజ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం, ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే g(x) మనోడు చెప్పిన ప్రకారం f(1/x) చేస్తే నాకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనికి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఈ రూట్స్ కదా, నేను ఈ ఫార్ములా వాడకుండా x - α ఇంటూ x - β వాడకుండా స్ట్రైట్ అవే నేను g(x) f(1/x) చేసినాను అనుకోండి, నాకు ఇది వస్తుంది అంటుండు. వస్తుందా లేదా చెక్ చేద్దాం. చలో f(1/x) అంటే f(x) ఏంది ఇది. సో f(1/x) ఈజ్ నథింగ్ బట్ ఇక్కడున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1/x పెట్టండి. సో 1/x² ప్లస్ 7x ప్లస్లో 1/x అంటే 1/x ప్లస్ 12. సాల్వ్ చేయండి. 1/x 1/x² ప్లస్ 7/x ప్లస్ 12. ఎల్సిఎం చేయండి. x² 1కి ఎల్సిఎం ఎంత x². క్లియర్? చలో ఇక్కడ ఎంత వస్తుంది 1 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది x ఉంది కాబట్టి ఎంత మల్టిప్లై చేస్తే x² వస్తుంది x తోటి. సో ఆ xని మీద మల్టిప్లై చేయాలి 7x ప్లస్ 12x². ఇది ఈక్వల్స్ టు 0 పెట్టండి, ఇది ఈక్వల్స్ టు 0 పెట్టండి. ఈ x² అటు పంపిస్తే ఏమొస్తుంది మనకి, రీరైట్ చేసుకోండి. సరే 1 ప్లస్ 7x ప్లస్ 12x², ఎందుకంటే ఈ x² అటు పోతే x² ఇంటూ 0 0. సో దీన్నే మంచిగా రాసుకోండి. 12x² ప్లస్ 7x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు గమనించినట్టయితే మనము ఆ రూట్స్కి రెసిప్రోకల్ తీసుకొని x - α ఇంటూ x - β ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినా, లేకపోతే f(1/x) చేసినా కానీ మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే మనోడు చెప్పింది కరెక్ట్ అని అర్థం, అంటే మీకు క్లియర్గా అర్థం చెప్పేయడానికి చేసినది అంతే. ఓకేనా? సో ఇప్పుడు ప్రతి దానికి ఇది అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇఫ్ f(x) is a quadratic equation, then quadratic equation whose roots are greater by k then those of f(x) is f(x minus k). ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రూట్స్, మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేటివి స్మాలర్ బై k ఉన్నాయన్నమాట. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, సరే అది కూడా ఒకసారి చేద్దాం. అంటే ఎంత టైం ఉంటుంది, కొంచెం టైం కదా. సో నేను ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? జస్ట్ మీకు ఈ ప్రూఫ్ అంటే ఇవి మీకు అర్థం కావడానికే చేసినాను. ఓకే,
సో ఇట్లా కూడా ఉంటుందా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అట్లెట్లా అవుతుంది, దీనికి వేరే రూట్స్ ఉంటాయి కదా, 1/4 -1/4 -1/3 కదా, అప్పుడు చేంజ్ అవుతాయి కదా, అట్లెట్లా వస్తుంది అని అనుకున్న వాళ్ళ కోసం ఈ ప్రూఫ్ చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్ ఏముంది, ఇఫ్ f of x is a quadratic equation, then quadratic equation whose roots are greater by k than those of f of x. అంటే ఏమంటున్నాడు, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందా, దీనికి రూట్స్ ఇవి కదా, ఇప్పుడు మనం g of x కనుక్కోవాలి. ఆ g of x యొక్క రూట్స్ ఎట్లున్నాయంటే, ఈ g of x యొక్క రూట్స్ ఎట్లున్నాయంటే మన f of x రూట్స్ కంటే k ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి k ఎక్కువ ఉన్నాయంటే గ్రేటర్ అంటే x ఆల్ఫా ప్లస్ k అవుతుంది, బీటా ప్లస్ k అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ రూట్స్ కంటే k ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్, g of x అంటే ఏమొస్తుంది మనకు, అప్పుడు f of x మైనస్ k పెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ బై k అన్నాడు. స్మాలర్ బై k అంటే ఏంది, ఈ రూట్స్ ఏవైతున్నాయి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్వి, ఆ రూట్స్ అనేటివి ఈ రూట్స్ కంటే k వాల్యూ తక్కువ ఉన్నాయి, అంటే -k ఇట్లా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్లీ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది, g of x ఉందా, ఇప్పుడు g of x యొక్క రూట్స్ ఎట్లున్నాయంటే దీనికి ఈక్వల్గా ఉన్నాయంట, బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అంట. అంటే అది ఆల్ఫా ఉంటే ఇది మైనస్ ఆల్ఫా అవుతుంది, బీటా ఉంటే మైనస్ బీటా అవుతుంది. ఇప్పుడు ఈ రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే f of -x. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతున్నాయి, మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఎప్పుడైతే k టైమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ రూట్స్ కంటే చూడండి k టైమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఈ రూట్స్ కంటే k టైమ్స్ ఎక్కువ ఉండడం అంటే ఏంది, దీని రూట్స్ ఏమైపోతాయి అప్పుడు k ఆల్ఫా కామా k బీటా. అప్పుడు మనకు g of x ఏమైపోతుంది అంటే f of x by k అయిపోతుంది. అర్థమైందా? సో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఇప్పుడు ఒక సింపుల్ ఒక క్వశ్చన్ చెప్తా, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ లేకపోతే ఇఫ్ f of x is equals to రాద్దాం దాంట్లో, ఇఫ్ f of x is equals to x² plus 7x plus 12 is quadratic equation, then quadratic equation QE అంటున్నా. సో QE whose roots are twice the roots of f of x అంటున్నా. ఏమంటున్నా, f of x అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నా. దెన్ QE మనం కనుక్కోవాల్సింది ఇంకో QE, దాని రూట్స్ ఎట్లున్నాయంటే ఈ f of x రూట్స్కి ట్వైస్ ఉన్నాయంట. అంటే ట్వైస్ అంటే k టైమ్స్. ఓకే, k టైమ్స్ అన్నాడు కదా, సో మల్టిప్లైడ్ బై k టైమ్స్. అప్పుడు మనకి ఈ మనం కావాల్సిన g of x ఏదైతుందో అది f of x by k అయిపోతుంది. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఉందా, f of x by k is nothing but 2 టైమ్స్ అన్నాం కదా, సో ఇక్కడ 2 వస్తుంది. సో x/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 into x/2 ప్లస్ 12 అట్లా అనమాట. సో క్లియర్గా అర్థమైందా? ప్రతి ఒక్కటి నేను విడమార్చి డీటెయిల్గా చెప్పిన. సో ఈ కండిషన్ని బట్టి చూసుకోవాలి. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ఇఫ్ f of x is a quadratic equation then QE whose roots are 2 greater than the roots of f of x అంటే 2 greater than అంటే 2 greater than రెండు ఒకటి 2 more than the roots of f of x. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, x is equals to ఆల్ఫా ప్లస్ 2 కామా బీటా ప్లస్ 2 అని అర్థం. సో ఇప్పుడు ఈ రూట్స్కి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే +2 గ్రేటర్ బై k అంటే ఏమొచ్చింది, f of x minus k అంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు f of x minus 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ బై 2 అన్నాడు అనుకో, f of x plus 2 అవుతుంది. క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, a necessary and sufficient condition for quadratic equations a1x square plus b1x plus c1 is equals to 0, a2x square plus b2x plus c2 is equals to 0 to have a common root is condition.
సో ఏమంటున్నాడంటే ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉండాలంటే కండిషన్ ఏముండాలి అని అడుగుతున్నాడు. సో ఆ కండిషన్ వచ్చేసి ఇదంట. అసలు ఎట్లా వచ్చింది, ఇదంతా మనం ఎట్లా చేసినాము, అది ఎట్లా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో చూడండి, మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఓకే, a1x² ప్లస్ b1x ప్లస్ c1 is equals to 0, a2x² ప్లస్ b2x ప్లస్ c2 is equals to 0. ఏమంటున్నాడు, ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటే దాని యొక్క కండిషన్ ఏంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏమనుకుందాం అంటే రెండింటికి కామన్ రూట్ ఉంది అనుకుందాం. ఇఫ్ ఆల్ఫా ఈజ్ కామన్ రూట్ ఫర్ 1 and 2, నేను దీన్ని 2 అనుకుంటున్నా, దీన్ని 1 అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ఫా అనేది ఈ రెండింటికి కామన్ రూట్ అయితే ఏమవుతుంది చెప్పండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్ అని ఇప్పుడు ఆల్ఫా అనేది దీనికి రూట్ అయితే ఏం చేయొచ్చు మనము, ఈ ఆల్ఫాని ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్ఫా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్ఫాని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చెప్పండి, ఎక్స్ ప్లేస్లో. ఎస్ ఆర్ నో? సో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? చలో, సో ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఈ రెండింటికి కామన్ రూట్ కాబట్టి నేను ఆల్ఫాని ఇందులో పెడతా, ఆల్ఫాని ఇందులో కూడా పెడతా. ఓకేనా? సో ఎప్పుడైతే మనము రూట్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు ఆ పర్టికులర్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, దీన్ని సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. మనము ఎలిమినేషన్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు. ఇవి 2 కాకుండా ఇంకొక మెథడ్ ఉంది. ఓకేనా? ఆ మెథడ్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి, y x కాన్స్టెంట్ 1 అని పెట్టుకుంటా. ఇప్పుడు y అంటే ఏమైపోతుంది అంటే చూడండి, లేదా ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, α² ఆల్ఫా 1. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏముంది, మనకి α² ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే కాన్స్టెంట్ని నేను 1 అనుకుంటున్నాను. ఇప్పుడు α² దగ్గర మనం ఏం రాసుకుంటాం అంటే చూడండి, y కోఎఫిషియంట్స్ అంటే ఆల్ఫా కోఎఫిషియంట్ రాసుకుంటాం b1, దీంట్లో ఆల్ఫా కోఎఫిషియంట్ ఏంది b2. ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే కాన్స్టెంట్స్ ఏమైనా రాసుకుంటాం c1 c2. మళ్ళీ ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే ఆల్ఫా ఉంది కాబట్టి ఇప్పుడు α² కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. అంటే ఏముంది a1 a2. నెక్స్ట్ 1 తర్వాత మళ్ళీ ఏం రాస్తామంటే మళ్ళీ b1 b2 ఆల్ఫా కోఎఫిషియంట్స్ రాస్తాం. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది మీకు మన ఫస్ట్ ఇయర్లో స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమన్నప్పుడు యూజ్ చేసిన మెథడ్. యాక్చువల్గా మనం వేరే మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, బట్ ఏమవుతుంది అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ మెథడ్లో చెప్తున్నా. α² ఆల్ఫా 1, ఇవి ఆల్ఫా కోఎఫిషియంట్స్, ఇవి కాన్స్టెంట్స్, తర్వాత α² కోఎఫిషియంట్స్, తర్వాత ఆల్ఫా కోఎఫిషియంట్స్. క్లియరా? ఆల్ఫా కాన్స్టెంట్ α² గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సాల్వ్ చేస్తున్నా. ఎట్లా సాల్వ్ చేస్తామంటే α² బై దీన్ని సాల్వ్ చేయండి. ఎట్లా సాల్వ్ చేస్తామంటే b1 × c2 మైనస్ దీన్ని చేయాలి మల్టిప్లై b2 c1. క్లియర్గా అర్థమైందా ప్యాటర్న్ ఏందో? ఇది ఈక్వల్స్ టు ఆల్ఫా బై, ఇప్పుడు ఆల్ఫా బై అంటే ఆల్ఫా దగ్గర ఏమున్నాయి ఈ 2 సేమ్ అట్లనే c1 a2 మైనస్ c2 a1 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు 1 ప్లేస్లో ఏమున్నాయి ఈ 2 ఉన్నాయి, a1 b2 మైనస్ a2 b1. ఓకే, ఇది క్లియర్గా అర్థమైందా? తర్వాత నేను α² దీంతో ఈక్వల్ చేస్తా, ఆల్ఫాని దీంతో ఈక్వల్ చేస్తా. చూడండి, ఈ ఫ్రాక్షన్ని దీంతో ఈక్వల్ చేస్తున్నా. నెక్స్ట్ క్లియరా?
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది అటు పంపిస్తున్నా. నాకు ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఇది ఇట్లనే పెట్టండి. తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇది ఇటు పంపిస్తున్నా. క్లియరా? ఆల్ఫా స్క్వేర్ వాల్యూ వచ్చింది, ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఆల్ఫా స్క్వేర్ని ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అని రాసుకోవచ్చా? ఎస్, పక్కా రాసుకోవచ్చు. పక్కానా? సో ఆల్ఫా అంటే ఏముంది మనకు చెప్పండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. C1A2 మైనస్ C2A1 ఇంటూ C1A2 మైనస్ C2A1, C1A2 మైనస్ C2A1 హోల్ స్క్వేర్ బై A1B2 మైనస్ A2B1, A1B2 మైనస్ A2B1, A1B2 మైనస్ A2B1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు B1C2 మైనస్ B2C1 బై A1B2 మైనస్ A2B1. చూడండి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది చెప్పండి. చూడండి, C1A2 మైనస్ C2A1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కింద ఎందుకు ఇంట్లో మనం చూసిన కండిషన్ వచ్చిందా లేదా? సింపుల్. ఫస్ట్ ఒక కామన్ రూట్ ఉందనుకోవాలి, దాన్ని ఆల్ఫా అనుకొని రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ మెథడ్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా 1 సాల్వ్ చేసిన తర్వాత ఆల్ఫా స్క్వేర్ వచ్చింది, ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా స్క్వేర్ని ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అని రాసుకున్న తర్వాత ఆల్ఫా ప్లేస్లో ఇది పెట్టుకున్న సాల్వ్ చేసిన ఇది వచ్చింది మనకి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.